హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందరకు వచ్చేసాను. ఇది వచ్చేసేసి మీకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. అప్పు చేసి మరి ఇల్లు కట్టాడు, కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేక హౌస్ అనేది సేల్కి పెట్టడం అనేది జరిగింది. సో మన దగ్గర మన ఇండియాలో ఉన్న 80% ఆఫ్ ద పీపుల్ వచ్చేసేసి హౌస్ అనేది ఎక్కడైనా అరేంజ్ చేశాను, లేకపోతే అప్పు చేశాను, మనీ అడ్జస్ట్ చేశాను అన్నట్టుగా కొంటూనే ఉంటారు. బట్ చాలామంది వచ్చేసేసి కరెక్ట్గా మనీ మేనేజ్మెంట్ చేసుకొని అప్పు అనేది క్లియర్ చేసుకుంటారు. బట్ కొంతమంది వచ్చేసేసి తాహతకు మించి అప్పు చేసేసి ఇంకా కట్టుకోలేక ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల హౌస్ అనేది సేల్కి పెట్టేస్తుంటారు. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల హౌస్ అనేది సేల్కి పెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించబోయే హౌస్ వచ్చేసేసి చాలా చక్కగా, చాలా స్పేషియస్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందనమాట. సో అప్పు చేసి అయితే ఇల్లు కట్టాడు, కానీ ఇంకా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇంకా హౌస్ అనేది సేల్కి పెడుతున్నారనమాట. ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. మెయిన్ రోడ్ కరెక్ట్ మెయిన్ రోడ్కే హౌస్ అనేది అటాచ్ చేసి ఉంది, కాబట్టి హౌస్కి వచ్చేసేసి చాలా వెయిటేజ్ ఉందన్నమాట. ఈ హౌస్ కనుక మార్కెట్ ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే 50 to 80 lakhs కూడా ఉండొచ్చు. సో అంత చక్కనైన హౌస్ అనేది ఎమర్జెన్సీ సేల్కి రావడం వల్ల కేవలం 30 lakhs అన్నట్టు అమ్ముడుపోతుంది ఫ్రెండ్స్. 30 lakhs అనేది కూడా ఫైనల్ ప్రైజింగ్ కాదనమాట. ఒకవేళ కనుక మీకు హౌస్ నచ్చినట్టయితే, ఇమీడియట్ బయర్స్ అయినట్టయితే మీకు కొంచెం అమౌంట్ అనేది కూడా తగ్గిస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎంత అమౌంట్ తగ్గిస్తారు అనేది మీరు ఓనర్తో నెగోషియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాకైతే ఎలాంటి కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్లు అయితే లేవు ఫ్రెండ్స్ తగ్గించే అమౌంట్ పైన. సో చూస్తున్నారు కదా, హౌస్ యొక్క సైడ్ వ్యూ మీకు సపరేట్ మీటర్ రీడింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ పైన వచ్చేసేసి మీకు G+1 అప్రూవల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియా వైజ్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఈ పార్కింగ్లోనే ఈజీగా ఇంకొక రూమ్ కూడా కట్టేయచ్చు. అంత స్పేషియస్ పార్కింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ పార్కింగ్ ఏరియాలో ఈజీగా ఒక 2-3-4 బైక్స్, ఒక కార్ ఈజీగా పార్క్ చేసేయచ్చు. అంత స్పేషియస్ పార్కింగ్ ఏరియా అనమాట. చుట్టూరా కూడా మీరు చూసుకున్నట్టయితే గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అనమాట. దట్టు మెయిన్ రోడ్ కాబట్టి మీకు హౌస్ కార్లోంటి వెయిటేజ్ అనేది రావడం అనేది జరిగింది. సో హౌస్ యొక్క ఇన్నర్ వ్యూ అయితే చూసేసారు కదా. ఇప్పుడు మీకు టెర్రస్ వ్యూ అనేది కూడా చూపిస్తాను. సో ప్రతి ఒక్క యాంగిల్ నుంచి మీకు హౌస్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలానే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఈ హౌస్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హౌస్ అయితే చూస్తున్నారు కదా, ఎంత స్పేషియస్ టెర్రస్ ఏరియా. దాన్ని బట్టి మీకు ఒక ఎస్టిమేషన్ వచ్చేసింది హౌస్ అనేది ఎంత చక్కగా ఉంది అనేది. సో ఓవరాల్గా కాలనీ వ్యూ కూడా చూసేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ రూమ్స్ కూడా చూసుకుందాము. మనకు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్తో, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్తో, LED లైట్ ఫిట్టింగ్స్తో హౌస్ అయితే చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేశారు. దానికి ఆపోజిట్లోనే మీకు సెకండ్ బెడ్రూమ్ అనేది కూడా ఉంది. అండ్ కామన్ వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియా కూడా ఒకటి ఇండియన్ ప్యాటర్న్, ఒకటి వెస్టర్న్ ప్యాటర్న్లో అన్నట్టుగా హౌస్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కింద కూడా చూసుకున్నట్టయితే మంచిగా పాలిష్డ్ మార్బుల్ ఫినిషింగ్తో హౌస్ అయితే చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ సెమై ఫర్నిష్డ్, అంటే మీకు షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ ప్లస్ వెంటిలేషన్ పర్పస్కే విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియా వైజ్గా చూసుకున్నట్టయితే పూజ గదికి మీకు సపరేట్గా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే స్పేషియస్ కిచెన్ ఏరియా అనమాట, విత్ షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ మీకు వచ్చేసి బ్యాక్ లైట్ వచ్చేసేసి బ్యాక్ అవుట్లెట్ అన్నట్టుగా బ్యాక్ సైడ్ స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ స్పేసింగ్ వచ్చేసి మీటర్ రీడింగ్ ఆర్ మీరు AC ఫిట్టింగ్ పర్పస్ అన్నట్టు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా మీకు మున్సిపల్ అప్రూవల్స్, 24 hours వాటర్ ఫెసిలిటీ, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ టైటిల్ హౌస్ అనేది సేల్కి వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని తక్కువ ధర హౌసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నోటిఫికేషన్కే గంట సింబల్ పైన క్లిక్ చేసేయండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందరకు వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ ప్రైస్ వచ్చేసి 30 lakhs అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇంకా మీకు కనుక హౌస్ నచ్చినట్టయితే, ఇమీడియట్ బయర్స్ అయితే కొంచెం పక్కా హౌస్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అనేది నెగోషియేట్ చేసి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.